జనవరి 12వ తేదీన అందరూ ఎదురు చూస్తున్న మెగాస్టార్. సో మెగాస్టార్ పేరు చిరంజీవితో పాటు శంకర వరప్రసాద్, ఇది అందరూ కూడా తెలిసిందే కదా. ఇప్పుడు ఆయన పేరుతోటే మూవీ రాబోతుంది. సో కానీ చిన్న చేంజ్, మన శంకర వరప్రసాద్ గారు అనే పేరుతో. సో ఇక చిరంజీవి మూవీ అంటే క్రేజ్ అంతా ఎంత ఉండదు. ఈవెన్ నిర్మాతలు కూడా కోర్టుకి వెళ్ళి స్పెషల్ పర్మిషన్ ఇట్లా తెచ్చుకున్న పరిస్థితి. మరి ప్రీమియర్ షో ఫస్ట్ టికెట్ ఎంత పోయి ఉంటుంది? అండ్ దీనికి సంబంధించిన వేలం చాలా క్రేజీగా సాగుతుంది. దాదాపు 9 ప్రాంతాల్లో ఇవాళ వేలం పాట జరిగింది. అందులో కోనసీమకు సంబంధించిన, ఇంకా స్పెసిఫిక్ చెప్పాలంటే కోనసీమ జిల్లాలో అమలాపురానికి సంబంధించిన సుబ్బారావు అనే ఒక బీజేపీ వ్యక్తి ఏకంగా ఈ మూవీని తానే ఫస్ట్గా చూడడానికి ఎక్స్పెక్ట్ చేయండి ఎంత పెట్టి కొనుంటాడు. ఓజీ అయితే మనకి కనీసం ఒక 80,000 కూడా దాటలేదు. కానీ చిరు మెగాస్టార్ ఫ్యాన్స్ అంత క్రేజ్ ఉండదు. అండ్ దాంతోపాటు ఫస్ట్ మేమే చూడాలి ఆ మూవీ అనే సెంటిమెంట్ కూడా చాలామందికి ఎక్కువే. అందుకని ఆ సెంటిమెంటు చిరుతో ఇష్టం. అండ్ దాంతోపాటు ఆయన పేరుతో వస్తున్న మూవీ కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్, హై బడ్జెట్ కూడా ఉందన్నమాట. సో అందుకని ఏకంగా 1,11,000 రూపాయలు పెట్టి ఈ ఫస్ట్ టికెట్ని కొన్నాడు. ఒక్కసారి మెగాస్టార్ గురించి ఏం చెప్తున్నాడు అనేది విందాం. ఆ తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సినిమా టికెట్ వేలం పాట సందర్భంగా ఈ రాష్ట్రంలో 9 సెంటర్లలో టికెట్ వేలం పెట్టారు. అలాగే అమలాపురంలో కూడా మన ఏడు శ్రీని గారు, నల్ల చిట్టిబాబు గారు టీం అందరూ కలిసి ఈ రోజు వేలం పాటను కొనసాగించడం జరిగింది. ఈ వేలం పాటలో నేను 1,11,000కి టికెట్ ని దక్కించుకోవడం జరిగింది. చాలా నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను గతంలో కూడా ఓజీ సినిమా టికెట్ 64,000 వరకు వెళ్ళాను. అక్కడ నాకు టికెట్ రావడం జరగలేదు. ఈ వేళ ఎంతైనా పాడాలనుకున్నాను. 1,11,000 కాదు, 1,50,000 అయినా సరే ఈ టికెట్ పాడదలుచుకోవడానికి వచ్చాను నేను. ఈ టికెట్ రావడం నాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే చిరంజీవి గారు మన గోదావరి జిల్లాలో పుట్టి అనేక సినిమాలు తీసి చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎంతో కష్టపడి పైకి వచ్చి చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని యువత అందరూ కూడా ఈవేళ చాలా సన్మార్గంలో ఉంటున్నారు. అలాగే ఆయన ఐ బ్యాంక్ కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ అనేక ప్రాణదాతలను ఎంతో మందిని ఆయన రక్షించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు ఆశయాలకు అనుగుణంగా నేను నడవాలన్న ఉద్దేశంతో ఈ రోజు నేను ఈ టికెట్ ను పాడడం జరిగింది. మన శంకర వరప్రసాద్ సినిమా అదనమాట. సో ఇంత క్రేజ్, ఇంత ఇష్టం చిరు పైన. అందుకనే లక్షల రూపాయల టికెట్, 1,11,000 వరకే పాడినరు. 1,50,000 వరకు కూడా నేను పాడి టికెట్ దక్కించుకునే సత్తా నాకుంది, ఆ టికెట్ కొనుక్కుంటుండే కూడా అన్నారు. కానీ పాపం మరి వేలం వేసేవాళ్ళు ఎందుకు అక్కడి వరకు పాట పాడలేరో తెలియదు. కానీ సో ఇట్లా స్పెషల్ షోలకు సంబంధించి ఫస్ట్ పర్సన్ చూడాలనే ఒక అభిమానం, ఆతృత ఇవన్నీ కూడా ఫస్ట్ టికెట్ కొనేటట్టు చేసింది. మరి మిగతా అభిమానులకి ఈ షో వేసినప్పుడు చూడాలి అంటే టికెట్ రేటు ఎంత అని ఆలోచిస్తున్న వాళ్ళకి కేవలం అభిమానం ఉంటే మాత్రమే కాదు, జోబులలో డబ్బులు కూడా ఉండాలి. సో అట్లా ఒక హై రేంజ్లో కూడా టికెట్లు రేట్లు పెంచే అవకాశం ఉంది అనే గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎంత పెంచుతారనే క్లారిటీ అయితే లేదు. పెంచడం మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే ఏకంగా హైకోర్టు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి. సో ఈసారి సంక్రాంతికి చిరు మూవీ ఎంజాయ్ చేయడంతో పాటు టికెట్ విషయం బడ్జెట్లో కూడా కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి.